wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రీనీట్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటున్నాయి. అండ్ ప్రతి అప్డేట్, అఫీషియల్ అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ అయితే నేను అందిస్తున్నాను. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రీనీట్ గురించే కాకుండా నీట్ కౌన్సిలింగ్ ఏపీ తెలంగాణలో జరిగే నీట్ కౌన్సిలింగ్కి ఏ ఫామ్స్ ఉండాలి, ఏ ఫామ్స్ రెడీ చేసుకోవాలి ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఖచ్చితంగా చూసేయండి. ఈరోజే ఆ ఫామ్స్ అయితే రెడీ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ప్రాబ్లం అయితే అవుతుంది. అంతేకాకుండా నేషనల్ లెవెల్లో ఏదైనా నీట్ గురించి అప్డేట్స్ ఉంటాయి. లైక్ నిన్న నైట్ ఒక ఎన్టీఏ నోటీస్ అయితే వచ్చింది రీ ర్యాంక్స్ గురించి. సో ఆ రీ ర్యాంక్ నోటీస్ మీరు ఒకసారి చదవండి, ఆ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మన నేషనల్ న్యూస్ కోసం వేరే ఛానల్ ఉంది, విజ్కెమ్ ఛానల్. సో ఆ విజ్కెమ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేషనల్ లెవెల్లో ఏదైనా ఉంటే ఆ ఛానల్లో చెప్తాను. కాబట్టి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఆ వీడియో కూడా చూడండి వీడియో అయిన తర్వాత. సో నీట్లో పార్లమెంట్లో నీట్ రగడ, మళ్ళీ నీట్ గురించి జరిగిన విషయాలు చర్చిద్దామని పార్లమెంట్లో ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేశాయి. దీనికి ఈ విషయం తెలిసిందే, కానీ ఫలితం ఏంటో ఇక్కడ చూద్దాము. అంగీకరించని లోక్సభ స్పీకర్. సో దానికి నీట్ గురించి పార్లమెంట్లో ఎలాంటి డిస్కషన్ అవసరం లేదు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ జరుగుతుంది, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయడం అంత అవసరం లేదు అని రాజ్యసభ చైర్మన్ అయితే చెప్పడం జరిగింది. అయినా నిరసనలతో హోరెత్తించారు. సో ప్రతిపక్ష సభ్యులు అండ్ ఉభయ సభలు పలుమార్లు వాయిదా కూడా జరిగాయి. సో ఇంత గొడవ జరిగిన నీట్ గురించి పార్లమెంట్లో ఎలాంటి డిస్కషన్ జరగలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సిబిఐ ఎంక్వైరీ రిజల్ట్, ఈ రెండింటి తర్వాతే నీట్ రీకండక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ అనిపిస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు 2 వీడియోస్ అయితే చూడండి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ నీట్ కౌన్సిలింగ్, తర్వాత నీట్ గురించి ఎన్టీఏ ఇచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ ఏంటి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.